ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇక నుంచి క్రైస్ట్ టెంపుల్ పాల్ ఇమ్మాన్యుయల్ ఛానల్లో అనుదిన ఆశీర్వాద పలుకులు మీకు అందిస్తున్నాం. రోజుకొక ప్రత్యేకమైన సందేశాన్ని ఉదయకాల సమయంలో మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. వాక్యం వెల్లడొకటితోనే వెలుగు కలుగును. అవి తెలివిలేనటువంటి వారికి తెలివినిచ్చిన దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేసిన దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ వాక్యం ఈ దినమంతా కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఎంతో ఆశీర్వాదానికి మిమ్మల్ని పాత్రలుగా చేస్తున్నంటలో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. ఈ మాటను చాలా సందర్భాల్లో మనము వింటున్నాం. చాలామంది దేవుని సేవకులు దీన్ని కోట్ చేస్తున్నారు. వినుట ద్వారా విశ్వాసం కలుగును. ఆ వినేటువంటి ఆ యొక్క వాక్యము ఎవరి గురించి దై ఉండాలా? ఆ వినేటువంటి ఆ మాట యేసుక్రీస్తు ప్రభువుది అయినప్పుడు మన జీవితంలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా గొప్ప అద్భుతాలు మనం చూస్తుంటాం. విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని లేఖనం సెలవిస్తుంది. నువ్వు దేవుని ఇంప్రెస్ చేయాలి అంటే, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన పట్ల నీకు విశ్వాసం ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం వీరుల జాబితా ఇస్తాడు. విశ్వాసం యొక్క నిర్వచనాన్ని మనం చూస్తుంటాం. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నదనుటకు రుజువు అని అంటాడు. ఆలోచన చేద్దాం. ఈరోజున ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితంలో పొందుకునే ఆశీర్వాదాలు ఏంటి? ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిజంగా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవ కార్యాలు వారు చూడగలిగారంటే, అనేక మంది స్వస్థతను విడుదలను వారు పొందుకున్నారంటే ప్రభువు పట్ల వారు కనుపరిచిన విశ్వాసమే. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం ఆలోచన చేస్తే, అక్కడ రాహాబు అనేటువంటి ఆ వేశ్య వేగులు వారు తన ఇంటికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పారు. యెహోవా దేవుని గురించి చెప్పారు. ఆ ఇశ్రాయేలుని యెహోవా దేవుడు ఏ విధంగా రక్షించారో, ఎర్ర సముద్రం నుంచి ఏ విధంగా వారిని కాపాడాడో, ఆరిన నేలను వారిని ఏ విధంగా నడిపించాడో, ఇశ్రాయేలుకి చేసిన అద్భుతాలన్నీ కూడా ఆ వేగులు వారు రాహాబుకి చెప్పినప్పుడు వారి మాటలు యందు ఆమె విశ్వాసం ఉంచింది. ఆమె ఒక మంచి మాట అంటది. మీరు ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు నా గుండె కరిగిపోతుందని అంటది. నిజంగా విశ్వాసాన్ని కనుపరిచిన రాహాబు వినటం ద్వారా విశ్వాసం వచ్చింది. తద్వారా తన జీవితంలో భయంకరమైనటువంటి శ్రమను తప్పించుకోగలిగింది. ఇశ్రాయేల్ నుంచి ఆమె చంపబడకుండా రక్షించబడగలిగింది. తను రక్షించబడటం మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా రక్షించుకోగలిగింది. ఈ రోజున ఆ మాట, నువ్వు ఏ మాటలు వింటున్నావు? ఈ రోజున చాలామంది అనుమానంతో కూడిన మాటలు వింటూ ఉంటారు, అవిశ్వాసంతో కూడిన మాటలు వింటూ ఉంటారు, లోక సంబంధమైన మాటలు వింటూ ఉంటారు, సినిమా పాటలు వింటూ ఉంటారు, లేకపోతే నిన్ను నిరుత్సాహపరిచే మాటలు వింటూ ఉంటారు, శాపగ్రస్తమైన మాటలు వింటూ ఉంటారు. లేదు, ఈరోజు ప్రభు గురించి మాటలు వినండి, దేవుని వాక్యాన్ని వినండి. ఫీల్ ఫ్రీ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎట్ ఎనీ టైమ్. మీరు మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మీద మీ మనసును లగ్నం చేయండి. వినండి వినండి. దేవుని మాటలు వినటం ద్వారా గొప్ప శక్తిని, గొప్ప ప్రభావాన్ని, వెలుగును మీరు పొందుకుంటారు. అదే రీతిగా అకులా ప్రిస్కిల్లాలు కూడా దేవుని మాటను విన్నారట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అకులా ప్రిస్కిల్లా అటువంటి వారు మంచి భార్యాభర్తలండి. దే ఆర్ మోడల్ కపుల్ అని చెప్పుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు సువార్త చెప్తున్నప్పుడు వారు విని రక్షణ పొంది అపోస్తలుడైన పౌలు కొరకు తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా ముందుకు వచ్చారట. అపోస్తలుడైన పౌలుకి ఎంతగానో సహకరించారు. సువార్త పరిచర్లో వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పరిచర్లో వారు ముందుకు కొనసాగారు. ఎందుకంటే వారు దేవుని మాటలు విన్నారు, ఆ మాట యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి వారు దేవుని యొక్క గ్రంథంలో చోటు సంపాదించారు, జీవ గ్రంథంలో చోటు సంపాదించారు. అనేక మంది భార్యాభర్తలకు ఆదర్శప్రాయంగా వారు ఉండగలిగారు. ఈరోజు వినుట ద్వారా విశ్వాసం చాలా ప్రకటనలో మనం చూస్తూ ఉంటాం, చాలా రేడియోలో మనం చూస్తుంటాం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఏం వినాలి? ఉత్సాహంగా ఉల్లాసంగా? భయంకర అశ్లీలమైనటువంటి దృశ్యాలతో ఉన్న పాటలు వినాలా? మన హృదయాన్ని కలవరపరిచే పాటలు వినాలా? లేకపోతే యవనస్తుల యొక్క హృదయాన్ని మలినపరిచేటువంటి ఆ డబుల్ మీనింగ్తో కూడినటువంటి పాటలు వినాలా? ఆలోచన చేయండి. ఈరోజు వినాల్సింది దేవుని మాట. ఈరోజు దేవుని మాట వింటే బ్రతుకుతామండి. దేవుని మాట వింటే బ్రతుకుతాం. రాహాబు తన జీవితంలో వేశ్య అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో చేర్చబడింది. ఒక ఆశీర్వాదానికి పాత్రురాలుగా ఆమె చేయబడింది. యేసు ప్రభు వంశావళిలో చేర్చబడింది. అకులా ప్రిస్కిల్లాలు కూడా దీవెన పొందారంటే వారు విన్నారు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం, ఈ ప్రవచన వాక్యం వినేటువంటి వాడు, దాన్ని గైకొనేటువంటి వాడు ధన్యుడని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. మీకు ఆ వాక్యం గురించి తెలుసు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన వాక్కును వినేటువంటి వాడు, దానిని గైకొనేటువంటి వాడు ధన్యుడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. నిజమే, ప్రవచన వాక్కును వినాలి, దేవుని మాటను వినాలి.
దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించినప్పుడు మన జీవితంలో గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు వినడానికి ఇష్టపడుతున్నావు నువ్వు? మంచి నేలను పడిన విత్తనం వలె మన హృదయాలు ఉండాలండి. ఈరోజు విత్తువాని ఉపమానం గురించి ప్రభు మాట్లాడుతూ, విత్తువాడు విత్తనాలు తీసుకుని విత్తుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. కానీ కొన్ని విత్తనాలు దున్ని సారవంతం చేయబడిన నేలలో పడినప్పుడు, నిజంగా మంచి నేలను పడినప్పుడు ఆ విత్తనాలు ఫలించినాయి. దేవుని వాక్యాన్ని వినటం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్య ప్రకారం జీవించటం. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు, కానీ దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడు మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు మీరు పొందుకుంటారండి. నేను క్రైస్ట్ టెంపుల్లో చూస్తున్నాను చాలా కుటుంబాలని. దేవుని వాక్యం వినటం మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని బట్టి వారు జీవించడం ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది ప్రభు వారి పట్ల చేస్తున్నటువంటి కార్యాలను బట్టి. అసాధ్యం అనుకున్నటువంటి వాటిని దేవుడు సుసాధ్యపరుస్తూ ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఆత్మీయంగా వర్ధిల్లింప చేస్తున్నాడు. కాబట్టి మీ జీవితంలో కూడా వినుట ద్వారా విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభు మాటలు వినటం ద్వారా ఆయన విశ్వాసం మీకు పెరుగుతుంది. విశ్వాసం ద్వారా గొప్ప అద్భుతాలు, గొప్ప స్వస్థత మీరు పొందుకుంటారు. ప్రభు ఎక్కడ ఏ అద్భుతం చేసినా సరే నీ విశ్వాసం స్వస్థపరిచింది అన్నాడు. చూడండి, జక్కయ్య యేసు ఎవరో అని చూడాలనుకున్నాడట, యేసు ప్రభు గురించి విన్నాడు. రక్తస్రావం గుడి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు గొప్పతనాన్ని విన్నది. సురోఫేనికే స్త్రీ యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యం గురించి విని ఏమండి ప్రభువుని కనుగొని వచ్చింది. తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని పొందుకుంది. నువ్వు కోరిందే నీకు అగునుగా కానీ ప్రభు మాట్లాడాడు. కాబట్టి వినుట ద్వారా విశ్వాసం. చాలామంది యవనస్తులు రోజున సినిమా పాటలు వింటున్నారు, భయంకరమైనటువంటి కాన్వర్జేషన్స్ వింటున్నారు, భయంకరమైనటువంటి అశ్లీలమైనటువంటి ఆ కాన్వర్జేషన్ వింటున్నారు, భయంకరమైనటువంటి సినిమా పాటలు వింటూ జీవితాన్ని పతనం చేసుకున్నాను. నువ్వేమైతే వింటావో అది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రభు మాటలు వినండి, మంచిగా పాజిటివ్ మాటలు వినండి, దేవుడు మిమ్మల్ని హెచ్చరించేటువంటి మాటలు వినండి, దేవుడిని ప్రోత్సాహపరిచే మాటలు వినండి. తద్వారా మీ జీవితంలో ఎంత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే దేవుడు అటువంటి కృప మీకు అనుగురించి స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదంకు కారణభూతులైన మా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ప్రోత్సాహకరమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన ఈ అనుదిన ఆశీర్వాద పలుకులో నాయన నీ వాక్యము చేసేటువంటి అద్భుతాలు ప్రభు, నీ వాక్యాన్ని గైకొనడం ద్వారా మా జీవితాలు కలిగే ప్రయోజనాలు ఏంటో వినుట ద్వారా విశ్వాసం కలుగునని ప్రభు రోమపత్రికలో మీరు రాయించిన ఆ మాటను మేము ధ్యానం చేయడానికి కృప చూపించారు తండ్రి. నాయన వినటం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదం, విశ్వాసం కలుగునని అటువంటి విషయాన్ని మాతో మాట్లాడారు. రాహాబు ఎప్పుడైతే నీ మాటలు విన్నదో ప్రభువా, యెహోవా దేవుని గురించి మాటలు విన్నదో తనలో విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ద్వారా వేగులు వారిని తన ఇంట్లో చేర్చుకుంది, గొప్ప ఆశీర్వాదాన్ని దీవెన పొందుకుంది. అకుల పరిశీలాలు అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి వాక్యాన్ని వినుట ద్వారా వారు ఎంతో దీవెన పొందారని, మంచి నేలను పడిన విత్తనాల వలె ప్రభు మా హృదయాలు ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఉన్న ప్రతి ఒక్కరిలో కార్యస్థితిని కలుగు చేయండి, అద్భుతాలు మీరు జరిగించండి. వాక్యం వెల్లుడు ఎగుడు తోడిన వెలుగు కలుగుని లేఖనాలు తెలుస్తున్నాయి ప్రభు, ప్రత్యేకమైన కృపను విస్తరింప చేయండి. ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిలో ప్రభు స్వస్థతను, విడుదలను, విమోచనను, గొప్ప ద్వారాన్ని మీరు తెరిచి అద్భుతాలు జరిగించమని వేడుకుంటున్నాను. ఈ మహిమతో నింపండి. ప్రతిదినము ఉదయకాల సమయంలో నేను అప్లోడ్ చేయబోతున్న ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు విని ఆశీర్వాదం పొందినట్లు మీరు ద్వారాలు తెరవమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీకు ఇన్స్పైరింగ్గా ఉంటే కనుక అనేక మందికి షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క కమెంట్ని తెలియచేయండి. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే క్రింద కమెంట్ సెక్షన్లో మీ ప్రార్థన విన్నపాలు తెలియచేయండి. మేము ఖచ్చితంగా వాటిని చూస్తాం, వాటి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.